హాయ్ అండి. బెట్టింగ్ యాపుల పైనైతే నేను గూడా చాలా సార్లు మాట్లాడాను. బెట్టింగ్ యాపుల వల్ల యువత చెడిపోతుంది. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌లు బ్యాన్ ఉన్నప్పటికి గూడా థర్డ్ పార్టీ యాప్‌లు యూజ్ చేయడం గావచ్చు, లేకుంటే వేరే నెట్‌వర్క్‌లు సిమ్‌లు లాంటివి యూజ్ చేయడం గావచ్చు, ఇలా రకరకాలుగా యూజ్ చేసి ఆహ్, ఇవి డ్రీమ్ లెవెన్ గావచ్చు, లేకుంటే మై సర్కిల్ 11 గావచ్చు, లేకుంటే ఎంపీఎల్ గావచ్చు, పోకర్ గావచ్చు, రమ్మీ గావచ్చు, ఇలా రకరకాల గేమ్స్ అయితే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లయితే ఆడి చాలామంది యువతైతే వాళ్ళ డబ్బులైతే పోగొట్టుకోవడం చూసాం. చాలామంది యువతే కాదు, మధ్య తరగతి కొంచెం ఏజ్డ్ పీపుల్ గూడా ఇలాంటియి ఆడి కొన్ని వందల కోట్లు గావచ్చు, మన దేశం నుంచయితే మాయమైపోవడం జూసాం. ఖచ్చితంగా వందల కోట్లే జరిగినియండి. మీరు జూసుకుంటే ఓవరాల్‌గా మరి చిన్నపిల్లల దగ్గర నుంచి కొంతమంది 10,000, 20,000 చెప్పలేం. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క అమౌంట్ ఓవరాల్ జూసుకుంటే కొన్ని వందల కోట్లయితే మాయమైపోయినియి మన దేశం నుంచయితే. ఓవరాల్‌గా దాంట్లో గెలిచే ఛాన్సే ఉండదు. కానీ మీకైతే ఆశ పెడతారు. మీరు రూ. 10 పెడితే మీకు 10,00,000 వస్తాయి. లేకుంటే రూ. 100 పెడితే మీకు 20,00,000 వస్తాయి. ఇలాంటి ఆశలు చూపిచ్చేసి ఆ గేమ్‌లయితే ఆడిస్తూ ఉంటారు. ఓవరాల్‌గా వచ్చేసి దీని గురించి చాలామంది పోరాడారు. తెలంగాణ నుంచి సజ్జనార్ గావచ్చు, మాజీ ఐపీఎస్ అతను గావచ్చు, తర్వాత చూసుకుంటే చాలామంది యూట్యూబర్‌లో చూసుకుంటే వాడు నాన్‌వేష్ అనే వ్యక్తి గావచ్చు, వీళ్ళందరూ గూడా వీటి గురించి పోరాడారు. కాకపోతే ఆ రోజు నాన్‌వేష్ గూడా నేను వ్యతిరేకంగా మాట్లాడాను. జస్ట్ ఆయన టార్గెట్ ఏం చేశాడంటే యూట్యూబర్ల మీదనే టార్గెట్ చేశాడు. ఆ రోజు నేనన్నాను, యూట్యూబర్లు మహా అయితే ఒకడు 10,00,000 సంపాదించుకుంటాడు, ఒకరు 5,00,000 సంపాదించుకుంటాడు. అంతకు మించి పెద్దగా ఉండకపోవచ్చు. అసలు మెయిన్ వచ్చేసి ఇదంతా చిన్న చిన్నయి పిల్లి పిత్రి అని దాదాపు ఎన్ని కలిపితే గూడా ఒక్కదానికి గూడా సమానంగా ఉండదు. అక్కడ చూసుకుంటే డ్రీమ్ లెవెల్ అనేది చాలా పెద్దది. అది మన బీసీసీఐ ప్రమోషన్ చేస్తుందంటే మన టీమ్ ఇండియా జెర్సీ పైన అది ఉంటుంది. బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది మన జెర్సీకి. అలాంటిది డ్రీమ్ 11 గావచ్చు, మై సర్కిల్ 11 గావచ్చు, రమ్మీ గావచ్చు, ఇలాంటియన్ని పెద్ద పెద్ద గేమ్‌లన్నీ మాట్లాడాను ఆ రోజు. నాన్ వెజ్ లాంటోళ్ళు, సజ్జనార్ లాంటోళ్ళు ఖచ్చితంగా వేటి మీద కాన్సంట్రేషన్ చేయండి అని ఆ రోజు నేను మాట్లాడాను. డ్రీమ్ 11 అయన్నీ గూడా చాలా డబ్బులు ఎక్కువ దాంట్లోనే పోగొట్టుకుంటున్నారు. ఈ యూట్యూబర్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న గేమ్స్ అవన్నీ ఆహ్, పెద్దగా ఇవి కంటికి కనిపించేవి గాదు. పెద్దగా డబ్బులు గూడా దాంట్లో పోగొట్టుకున్నోళ్ళు చాలా తక్కువ మందుంటారు. అయి ప్రమోషన్ చేసినంత మంది పెద్దగా వాడింది లేదు. కాకపోతే ఎక్కువ మంది వాడేది దేశంలో 25% మంది వాడుతున్న దాంట్లో దేశ ప్రజల్లో దాదాపు 30,00,00,000 అనుకోండి. 30,00,00,000 మంది దాకా ఏదైతే డ్రీమ్ లెవెన్, మై సర్కిల్ 11 గావచ్చు, ఇయేవి ఎక్కువ వాడతా ఉన్నారు. ఈ రమ్మీ గావచ్చు ఇయన్నీ. కాబట్టి ఈ ఓవరాల్‌గా చూసుకుంటే వాటి మీద మీరు ఫైట్ చేయమనైతే ఆ రోజు నేను నాన్‌వేష్ అనే వ్యక్తి కావచ్చు, వీళ్ళ గురించయితే నేనైతే మాట్లాడాను. సజ్జనార్ లాంటి వాళ్ళు కొంచెం దాని గురించి ఎళ్ళమంటే ఆ రోజు చాలామంది కామెంట్ గూడా పెట్టారు. అది మన దేశానికి టాక్స్ ఇస్తున్నారు. దేశానికి సంవత్సరానికి ఒక 20,000,00,00,000, 15,000,00,00,000 మనకి టాక్స్ ఒస్తుంది. దానివల్ల లాభం ఏంటి? అసలు టాక్స్ గురించి పక్కన పెట్టేస్తే ఏదైనా బెట్టింగ్ యాపే గదా! అని నేను మాట్లాడాను. ఆ రోజు మిగతా వాటి గురించి మాట్లాడినప్పుడు దీని గురించి కూడా మీరు కామెంట్ చేయండి. లేకుంటే అంత దమ్ము లేదా? ఎందుకంటే అయి పెద్ద పెద్ద కంపెనీలు గదా! మన ఛానెల్‌నే ఎత్తేసేంత దమ్ము వాళ్ళ దగ్గర ఉంటది. అంత పెద్ద పెద్ద కంపెనీలు కాబట్టి వాటి గురించి మీరు మాట్లాడలేకపోతున్నారని అయితే ఆ రోజు నేను కామెంట్ అయితే చేశాను. ఈ సజ్జనార్ సార్ గావచ్చు, లేకుంటే నాన్‌వేష్ అనే యూట్యూబర్ గావచ్చు వీళ్ళపైనైతే. సరే ఏదేపడినప్పటికీ వాళ్ళైతే ఖచ్చితంగా పోరాటం చేశారు. చాలా వరకు చాలామంది మీద వాళ్ళు కూడా అగైనిస్ట్‌గా వాళ్ళు చాలామంది వాళ్ళ మీద కంప్లెయింట్లు ఇయన్నీ చేసినప్పటికీ ఓవరాల్‌గా అయితే ఈ రోజునొచ్చేసి మీరు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వమే ఈ రియల్ మనీ ఏదైతే ఉంటుందో రియల్ మనీ గేమ్స్ ఏదైతే ఉంటుందో డ్రీమ్ ఎలెవన్ కావచ్చు, ఏదైనా సరే డబ్బు పెట్టే ఏ గేమ్ అయినా సరే మన దేశంలో ఇంక నుంచి లేదని అయితే క్లియర్‌గా చెప్పడం చూసాం. అది చాలా మంచి పరిణామం. ఆల్రెడీ జివో కూడా పాస్ అయిపోయింది. పార్లమెంట్‌లో ఆమోదం అయిపోయింది. రాష్ట్రపతి గారి సంతకం కూడా పెట్టడం అయిపోయింది. ఓవరాల్‌గా వచ్చేసి ఈ బెట్టింగ్ యాప్‌లయితే మన దేశంలో ఇంకా బ్యాన్ కాబోతున్నాయి. క్లియర్‌గా అర్థమవుతుంది. చూద్దాం మరి ఇంగ అయన్నీ అయితే మూతపడిపోతున్నాయి. మన దేశంలో అసలు బెట్టింగ్ యాప్‌లుండవు. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే ఎప్పటినుంచో బ్యాన్‌లో ఉన్నాయి. డ్రీమ్ ఎలెవన్ కావచ్చు, మాసిరికలు కావచ్చు, ఇయన్నీ బ్యాన్‌లో ఉన్నా మన యూత్ ఏందంటే ఇంక రకరకాలు టాక్టిక్స్ ఉపయోగిస్తారు గదా! థర్డ్ పార్టీ యాప్‌లు చేసి లేకుంటే ఆహ్, హ్మ్, క వేరే లేకుంటే ముంబై నంబర్ గాని, లేకుంటే బెంగాల్ నంబర్ తీసేసుకొని ఆ నంబర్ పైన ఈళ్ళైతే గేమింగ్ అయితే అంటే బెట్టింగ్ ఏదైతే పెట్టడం చూస్తాం. సరే అలాంటిదన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజు అసలు దేనికి తావులేదు. మన దేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లని పూర్తిగా బ్యాన్ అయిపోయినాయి. ఇంకా ఉండబోవనైతే క్లియర్‌గా అర్థమైపోయింది. చాలా మంచి విషయం. ఖచ్చితంగా యువత ఎంతో కొంత దానికి అట్రాక్షన్ అయిపోయి వాళ్ళు ఏందంటే ఏం లేదు. ఒక రోజు నైట్‌కి కోటీశ్వరుడయిపోవాలన్న ఆలోచన అయితే ప్రతి యువతలో వస్తుంది. ఎందుకంటే వాడు చదువు సరిగ్గా చదవకపోవడం వలన, ఇంట్లో ప్రెషర్ వలన రకరకాల కారణాలుంటాయి. 100 కారణాలుంటాయి వాడికి. వాడి దగ్గర జస్ట్ ఒక 5,000, 2,000 జేబుల్లో ఉంటాయి. ఈ 2,000 తోటి నేను రూ. 1,00,00,000 సంపాదిస్తానన్న థాట్‌లో ఆ 2,000 అంటే ఆ 2,000 పోగొట్టేసుకుంటాడు. కాబట్టి ఈ రకంగా అయితే యూత్ అయితే చెడిపోతా ఉంది. దాని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్‌లన్నీ మాయమైపోవాలి. అదే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. చాలా మంచి నిర్ణయం. మోడీ గారు తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్‌లో ఇది గూడా ఒక బెస్ట్‌గా ఉంటుంది. బెట్టింగ్ యాపులు మన దేశంలో ఆగిపోవడం అనేది.